నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 33 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి జూలై 27, 2017 టైం వచ్చేసరికి 8 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఈబే నుంచి ఈబే బోత్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఐఫోన్స్కి కొత్త ఫీచర్స్ని తీసుకురాబోతున్నాం అని చెప్పింది. సో కొత్త ఫీచర్ ఏంటంటే మనకి ఇమేజ్ సెర్చ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఫోటో తీసి కానీ లేకపోతే మన గ్యాలరీలో ఏదైనా ప్రొడక్ట్ ఫోటో ఉందనుకోండి, సో ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే ఈబే యాప్లో ఆ ఫోటోకి సంబంధించి ఆ ఫోటోలో ఉన్న ప్రొడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ మీకు చూపిస్తుంది. ప్లస్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ లిస్టింగ్ అంతా మీకు అక్కడ వస్తుంది. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈబే చెప్తుంది. ఇది ఫస్ట్ ఫీచర్. ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఫైండ్ ఇట్ ఆన్ ఈబే అని చెప్పేసి ఇంకో ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇది ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో వస్తుందని చెప్తున్నారు. సో ఫైండ్ ఇట్ ఆన్ ఈబే అంటే ఏంటంటే మనం సోషల్ మీడియా సైట్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, సో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇమేజ్ కానీ మీకు కనపడిందంటే అక్కడ, సో దాన్ని మీరు ఈబే యాప్లోకి షేర్ చేయాలి. షేర్ చేయగానే మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ మీకు అక్కడ కనపడుతూ ఉంటాయి. సో ఈ ఫీచర్ని కూడా తీసుకురాబోతున్నామని చెప్పింది. ఇది ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో వస్తుంది, తర్వాత ఐఫోన్స్లో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ 3 months ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ గురించి కౌంటర్ పాయింట్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా వచ్చేసరికి సో ఫస్ట్ ప్లేస్లో మనకి రెడ్మీ నోట్ 4 ఉంది, తర్వాత రెడ్మీ 4 ఉంది, థర్డ్ ప్లేస్లో శాంసంగ్ గెలాక్సీ J2 ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఒప్పో A37 ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ J7 ఉంది. సో ఈ 5 ఫోన్స్ లాస్ట్ 3 నెలల్లో బాగా అమ్ముడుపోతున్నాయని చెప్పేసి కౌంటర్ పాయింట్ చెప్తుంది. అండ్ దీంతోపాటు ఈ లాస్ట్ 3 నెలల్లో 4G ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య 150 మిలియన్కి పెరిగిందంటే 15 కోట్ల మంది పైగా పెరిగారని చెప్పేసి కౌంటర్ పాయింట్ చెప్తుంది. దీంతోపాటు 4G మొబైల్స్ యూజ్ చేసే దేశాల జాబితాలో ఇండియా స్థానం పెరుగుతుందని చెప్పింది. చైనా, అమెరికా తర్వాత ఇండియా వచ్చిందని చెప్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వెళ్తే నెక్స్ట్ ఇయర్ కల్లా అమెరికాను కూడా దాటేస్తుంది ఇండియా అని చెప్పేసి కౌంటర్ పాయింట్ చెప్తుంది. అండ్ దీంతోపాటు బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ లిస్ట్ కూడా ఇచ్చింది. ఫస్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి Xiaomi ఉంది, థర్డ్ ప్లేస్లో వివో ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో లెనోవో ఉంది. సో లాస్ట్ 3 నెలల్లో సెల్లింగ్ పరంగా చూస్తే ఈ 5 బ్రాండ్స్ మీకు టాప్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ కేటగిరీకి వెళ్తే ఫ్లాగ్షిప్లో ఫస్ట్ ప్లేస్ శాంసంగ్ ఉంది. శాంసంగ్ 50% మార్కెట్ని ఆక్యుపై చేసింది. శాంసంగ్ గెలాక్సీ S8 సేల్స్ చాలా బాగున్నాయి అని చెప్తుంది. తర్వాత స్థానంలో 30% సేల్స్ తోటి యాపిల్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఫోన్స్ విషయానికి వస్తే ఫీచర్ ఫోన్స్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ శాంసంగే ఉంది, సెకండ్ ప్లేస్లో ఐటెల్ ఉందని చెప్తుంది, థర్డ్ ప్లేస్లో మైక్రోమాక్స్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో లావా ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో ఇంటెక్స్ ఉందని చెప్తూ ఉంది. అండ్ దీంతోపాటు జియో ఫోన్ కానీ మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా మార్కెట్లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ అని చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి కౌంటర్ పాయింట్ చెప్తూ ఉంది. సో ఇది కౌంటర్ పాయింట్ రిపోర్ట్ గురించి తీసుకుంటే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి GTA 6. సో GTA చాలా ఫేమస్ గేమ్, చాలా మందికి ఫేవరెట్ గేమ్. సో చాలా మంది GTA ఆడుతూ ఉంటారు. సో GTA 5 కూడా మనకి చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు GTA 6 మీద గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి రాక్ స్టార్ చెప్తూ ఉంది. ప్రిలిమినరీ వర్క్ అంతా అయిపోయింది. సో బేసిక్ వర్క్ అంతా కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు సిటీకి ఏం పేరు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వీళ్ళ మైండ్లో 3 సిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ సిటీ వచ్చేసరికి GTA టోక్యో అని అనుకుంటున్నారు, లేకపోతే GTA బొగోటా అని అనుకుంటున్నారు, లేకపోతే GTA సిన్ సిటీ. సో ఈ 3 సిటీస్లో ఏదో ఒక పేరు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు GTA 6కి. సో GTA 6 గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ట్రూకాలర్ నుంచి ట్రూకాలర్ iOSకి అంటే యాపిల్ ఫోన్స్కి వర్షన్ 7.70 అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ డియో యాప్ని ట్రూకాలర్లో ఇంక్లూడ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేశారనుకోండి ట్రూకాలర్లోకి వెళ్ళి, ఆ కాంటాక్ట్ కింద మీకు గూగుల్ డియో అని కనపడుతూ ఉంటుంది. సో డైరెక్ట్ మీరు అక్కడి నుంచే గూగుల్ డియో యాప్ని ఓపెన్ చేసి కాల్ చేయొచ్చు ఆ పర్సన్కి. సో ఈ ఫీచర్ని అయితే ట్రూకాలర్ యాపిల్ ఫోన్స్కి తీసుకొని వచ్చింది. సో iOS ఫోన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి అప్డేట్ చెక్ చేసుకోండి, వర్షన్ 7.70. సో వీళ్ళకైతే ఈ అప్డేట్ అయితే ట్రూకాలర్ అందించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ గూగుల్ Pixel 2, Pixel XL2 ఈ 2 ఫోన్స్ 3D రెండర్ ఇమేజెస్ లీక్ అయినాయి. సో ఇమేజెస్ చూసుకుంటే వీటిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఎక్కడా కనపడటం లేదు. సో ఇయర్ గూగుల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ లేకపోవచ్చు. అండ్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మనకి గూగుల్ లోగో ఉంది, అండ్ పైన మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనపడుతూ ఉంది. సో ఎక్కడ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. చూడాలి మరి గూగుల్ Pixel 2, Pixel XL2లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుందో లేదో. సో ఈ ఫోన్స్ అయితే మనకి సెప్టెంబర్, అక్టోబర్ కల్లా రిలీజ్ అయితే మార్కెట్లోకి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ MIT కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీస్ రీసెర్చర్స్ ఒక టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఆటో క్యాడ్కి సంబంధించిన టూల్. సో క్యాడ్లో ఇప్పుడు ఇన్స్టాంట్ క్యాడ్ అని చెప్పేసి వీళ్ళు ఒక టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు కొలంబియా యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్. సో ఈ టూల్ యూస్ చేసి మనం ఆటో క్యాడ్లో మనకి డిజైన్ వర్క్ని చాలా ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక డెమోని కూడా వీళ్ళు చూపించారు. సో ఈ డెమో చూసుకుంటే మనకి చాలా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇన్స్టాంట్ క్యాడ్ టూల్ని జస్ట్ ఒక ప్లగ్ఇన్ లాగా మనం ఆటో క్యాడ్ ప్రోగ్రామింగ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఈజీగా డిజైన్స్లో మాడిఫికేషన్స్ చేయొచ్చు, చాలా టైం మీకు సేవ్ అవుతుందని చెప్పేసి
ఈ రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా చాలా మంచి టూల్. ఇది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది ఈ టూల్ వల్ల. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మియూజు నుంచి మియూజు Pro 7 అండ్ మియూజు Pro 7 Plus ఈ రెండు ఫోన్స్ ఈ రోజు మియూజు లాంచ్ చేసింది. సో ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే మీకు రెండు డిస్ప్లేస్ ఉంటాయి. ఫస్ట్ మనకి నార్మల్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెకండరీ డిస్ప్లే ఉంటుంది. సో ఒకవేళ మీరు మేజర్ డిస్ప్లే ఆఫ్ చేసినా కానీ సెకండరీ డిస్ప్లే పనిచేస్తూ ఉంటుంది. దానిలో మీకు నోటిఫికేషన్స్, టైం, డేట్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం మియూజు Pro 7 స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఫస్ట్ డిస్ప్లే వచ్చేసరికి అంటే మేజర్ డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మీకు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 1.9 ఇంచ్ 240x536 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి డిస్ప్లేలో. ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లేనే. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది రెండు వేరియంట్స్ లభిస్తుంది మియూజు Pro 7. ఫస్ట్ వేరియంట్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు MediaTek Helio P25 ప్రాసెసర్ లభిస్తుంది, Mali GPU లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి మీకు MediaTek Helio X30 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTekది. ఇది 10 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. దీనిలో మీకు పవర్ VR GPU లభిస్తుంది. సో దీనిలో మీకు 128 GB వేరియంట్ వస్తుంది. అదే మీరు X25 ప్రాసెసర్ తీసుకుంటే దీనిలో మీకు 64 GB మోడల్ వస్తుంది. సో రెండిట్లో మీకు ర్యామ్ ర్యామ్ వచ్చేసరికి మీకు 4 GB ర్యామ్ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు కెమెరాస్ విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, రెండు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా. ఇది ఫస్ట్ కెమెరా వచ్చేసరికి RGB సెన్సర్, ఇంకోటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సర్. సేమ్ మనకి Honor 8 ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. ఒకటి బ్లాక్ అండ్ వైట్ సెన్సర్, ఒకటి వచ్చేసరికి కలర్ సెన్సర్. అండ్ రెండు కెమెరాస్ అపర్చర్ వచ్చేసరికి మీకు f2.0 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.0 ఉంది. అండ్ మీకు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది మియూజు Pro 7లో. అండ్ నెక్స్ట్ మనం మియూజు Pro 7 Plus తీసుకుంటే రెండే చేంజెస్ కనపడతాయి మీకు. సో మియూజు Pro 7 Plus అయితే మీకు MediaTek Helio X30 ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ దీనిలో మీకు డిస్ప్లే చేంజ్ అవుతుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది, 2K డిస్ప్లే లభిస్తుంది. ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా మీకు 3000 నుంచి 3500కి పెంచారు మియూజు Pro 7 Plusలో. అంతే తేడా రెండిట్లో, మిగతా అంతా సేమ్. ఒకసారి మనం ప్రైజెస్ చూసుకుంటే మియూజు Pro 7 ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపాయలు పెట్టారు దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. అదే మీరు మియూజు Pro 7 Plus ప్రైస్ తీసుకుంటే మీకు 34,000 రూపాయలు పెట్టారు దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ మియూజు Pro 7 అండ్ 7 Plus గురించి. అండ్ నెక్స్ట్ మనం వేరే న్యూస్కి వెళ్ళిపోతే, అండ్ లాస్ట్ న్యూస్ ఇది వాట్సాప్ నుంచి. వాట్సాప్ కొన్ని రికార్డ్స్ని బయటపెట్టింది. సో వీటి ప్రకారం చూసుకుంటే మనకి వాట్సాప్లో డైలీ యూజర్స్ వచ్చేసరికి 1 బిలియన్ పైన ఉన్నారు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. సో 100 కోట్ల మంది డైలీ వాట్సాప్ని యూజ్ చేస్తున్నారని చెప్పింది. సో మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూసుకుంటే 1.3 బిలియన్ ఉన్నారు. సో మంత్లీ వీళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ 55 బిలియన్ మెసేజెస్ పర్ డే సెండ్ అవుతున్నాయి వాట్సాప్ నుంచి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ 4.5 బిలియన్ ఫొటోస్ షేర్ చేసుకుంటున్నారు పర్ డే. అండ్ 1 బిలియన్ వీడియోస్లు కూడా షేర్ చేసుకుంటున్నారని చెప్పింది. అండ్ వాట్సాప్ 60 లాంగ్వేజ్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ రికార్డ్స్ చూసుకుంటే 100 కోట్ల మంది అయితే వాట్సాప్ని డైలీ వాడుతున్నారని చెప్పేసి వాట్సాప్ చెప్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.